నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశని స్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశని నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 16 శనివారం, గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మించియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 మంగళవారం, మాచర్ల. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 బుధవారం, ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 గురువారం, ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 22 శుక్రవారం, ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 మంగళవారం, భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 28 గురువారం, కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 30 శనివారం, కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. మలాకి 3వ అధ్యాయము 11వ వచనం మీరు అండర్లైన్ చేసుకోండి. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు ఆకాల ఫలములను రాల్పక ఇండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. పురుగులను పంపిస్తానన్నాడు ఒక చోట. పంపించిన పురుగులు, ఈ పురుగులరా బయటకు పోండి అని గద్దిస్తాడట. అన్నీ ఆయన చేతిలో ఉంటాయి. మనము ఆయన వైపు చూస్తే ఆయన మన చేతి పని వైపు చూస్తాడు. మనం ఆయన వైపు చూడకపోతే ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు, మీరు నా వైపు చూడండి, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీరు నా వైపు చూస్తే నేను మీ యొక్క కష్టార్జితం వైపు నేను చూస్తాను. గొప్ప లాజిక్ ఉంటుంది దీని దగ్గర. ఆయనకి దూరంగా జీవిస్తే
మన చేతి కష్టార్జితం, మన పంట ఆక్వాకల్చర్ అవ్వచ్చు, లేకపోతే పాడి పంటలు అవ్వచ్చు, కొబ్బరి అవ్వచ్చు, ధాన్యం అవ్వచ్చు, వీటన్నిటికి పురుగు పట్టిస్తాడనమాట. మనం ఆయనకు దూరంగా ఉంటే పురుగు పట్టింది దేవుడా అని ఏడిస్తే, మరలా దేవుడా అని ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే జాలిపడి ఆ పురుగులారా పొండి అంటాడు. అంతే. ఆయన పొండి అన్న వెంటనే పురుగులారా గెట్అవుట్ అంటే ఒక ప్రత్యేకమైన గాలి మన పంట మీదకి వస్తుంది. మన పంట మీదకి ఒక గాలి వచ్చినప్పుడు నేను ఆ సైంటిఫిక్ రీజన్ కూడా చూశాను. నేను కొన్ని విషయాల మీద పరిశోధన చేస్తూ ఉంటుంటాను. మాకు కూడా కొంచెం వ్యవసాయం ఉండటం వల్ల, అగ్రికల్చర్ ఉండటం వల్ల చాలా సమయాలు నేను నా తండ్రితో ఉన్నప్పుడు కొన్ని విషయాలు చెప్పేవారు. ఒక గాలి పుడితే ఒక గాలికి పురుగు వస్తుంది చేనుకి. మళ్ళా తూర్పు గాలని, పడమట గాలని, కొన్ని రకాల నుంచి గాలి వచ్చే విధానము, ఒక గాలికి చేనంతా కూడా పురుగు పడుతుంది. అనుకోకుండా వేరే దిశ నుండి గాలి వస్తే ఆ గాలికి పురుగు లేకుండా మొత్తం పంటంతా కూడా ఆరోగ్యంగా మారుతుంది అనమాట. వెదర్లోనే ఉంటుంది మొత్తం. ఈ యొక్క ఋతుపవనాలు, ఈ ప్రకృతి అంతా ఆయన చేతిలో ఉంది. ఈ దినం దేవుడిస్తున్న మాట ఏంటంటే, పంట చేతికి రాలేదు, తోటలు సరిగ్గా కాయట్లేదు, పెట్టుబడులు అయిపోతున్నాయి, చెరువులు నష్టపోయాను, అది పోయింది, అది రోగం వచ్చింది, ఇది రోగం వచ్చింది, అన్నీ పాడైపోతున్నాయి, నష్టమైపోతుంది, కనీసం పెట్టుబడి కూడా రావట్లేదు, లాభం మాట దేవుడు ఎరుగును, పెట్టుబడి కూడా రావట్లేదు అని బాధపడుతున్నామేమో. ఈ దినము దేవుడు నీకిస్తున్న మాట ఏంటంటే, మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించేదని అన్నాడు. అంటే ఇక మీదట మీ పాడి పంటలకు తెగులు రాకుండా దేవుడు నివారణ చేసి ఆరోగ్యం ఇస్తున్నాడు. మీ పంటలు విస్తారముగా పండుతాయి. విస్తారమైన దీవెనలు నీవు ఈ సీజన్లో చూస్తావు. దేవుని కృప నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనం చదవండి. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. ఎస్, ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. నాతో చెప్పండి, తలలు పైకెత్తి. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. దేవుడు ఈ నెలలో ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచుతాను అని చెప్తా ఉన్నాడు దేవుడు. యాకోబు స్వాస్థ్యములో మొట్టమొదటి స్వాస్థ్యము ఆయన ప్రార్థన చేసి ప్రార్థనలో పోరాడి గెలిచిన గొప్ప స్వాస్థ్యం ఆయనకున్నది. ఆమేన్, హల్లెలూయా. యాకోబు తెలుసో తెలియకో కొన్ని సమయాలు మోసం చేసాడు, దేవునికి విరోధంగాను జీవించాడు. కానీ తను తప్పు తెలుసుకున్న తర్వాత దేవుని దగ్గర పెనుగులాడినప్పుడు, దేవుని దగ్గర పాపాలు తప్పిదాలు అన్నీ ఒప్పుకున్నప్పుడు, నేను మోసగాడినే కానీ నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను పరిశుద్ధపరచు అని యాకోబు మరి దేవుని దగ్గర చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. మొదటగా యాకోబు ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించంటే నువ్వెవరు అని అడిగాడు దేవుడు. దేవుడికి తెలియదా యాకోబని? కానీ యాకోబుని తన పరిస్థితి, తను ఏంటి దేవుని ఎదుట ఒప్పుకోవాలని ఒప్పింప చేయటానికి అడిగాడు. నువ్వెవరు ఏంటంటే చెప్పలేదు. నువ్వు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు, తర్వాత చెప్తానన్నాడు. అప్పుడు దేవుడు ఒక్క తాపు తన్నాడు. ఎవరిని? యాకోబుని ఒక్క తాపు తన్నితే ఆ తుంటి నర విరిగినట్టు బైబిల్లో రాశాడు. నర విరిగిపోయింది. అప్పుడు ఆ పెయిన్ ఎక్కువ వస్తూ ఉంది. నరం ఎప్పుడైతే ఇరుగుతుందో బాధ ఎక్కువైపోతుంది. ఆ బాధ వచ్చినప్పుడు అన్నాడు ప్రార్థన చేస్తూ, నేను యాకోబుని, నేను నా తండ్రిని మోసం చేశాను, నా అన్నగారిని మోసం చేశాను, నేను మోసగాడిని, కానీ నీవు నన్ను ఆశీర్వదించువా అని
ఏడుస్తూ, నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను, నన్ను ఆశీర్వదించు, నన్ను క్షమించు అని అడిగినప్పుడు అలాంటి ప్రార్థన, అంత ఒప్పుకోలు ప్రార్థన అంతకుముందు ఎవరు చేసినట్టు కనపడలేదు దేవుడికి. ఆమేన్. వెంటనే దేవుడు జాలిపడి యాకోబు తప్పిదాల్ని క్షమించి యాకోబుని అన్నాడు, ఈ రోజు నుంచి నేను నీ పేరు కూడా మార్చిపడేస్తున్నాను, నిన్ను ఇశ్రాయేలుగా దీవిస్తున్నాను. ఆమేన్. నీకు ఇశ్రాయేలు అనే నామకరణం పెడతా ఉన్నాను. నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తున్నాను. నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు ఏ పని పూనుకుని ఎక్కడికి వెళ్ళినా నీకు జయమవుతుంది. నీ సంతానాన్ని దీవిస్తాను, నీ గర్భఫలాన్ని దీవిస్తాను, నిన్ను భూస్వామిగా చేస్తాను అని ఆయనకు నోటుకొచ్చిన మాటలన్నీ పలికించాడు దేవుడు. ఆ దీవెనలన్నీ యాకోబుకు వచ్చేసినాయి. అప్పుడు యాకోబు గురించి ఏం రాశాడు? యాకోబు ప్రార్థనలో పోరాడి గెలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యాకోబు సంతానమే ఈనాటి ఇశ్రాయేలీలు. దేవుడు ఆశీర్వదించిన ఆ జనాంగాన్ని, ఆ ఒక్క మనుషుణ్ణి దేవుడు బ్లెస్ చేసినందుకు ఆ ఆశీర్వాదము ఈరోజు ప్రపంచంలోని ఇశ్రాయేలీలందరూ కూడా ఆ దీవెన అనుభవిస్తూ ఉన్నారు. వారికి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు, వారికి ఆస్తినిచ్చాడు. నేను ఇజ్రాయేల్ దేశం అంతా తిరిగినప్పుడు అంత చూస్తున్నప్పుడు అలాగ సైలెంట్గా ధ్యానం చేస్తూ ఉండేవాడిని. ఇంత విలువైన భూమిని ఇచ్చేవా అంటే, ఆయన ఎవరినైనా ప్రేమిస్తే, ఎవరైనా ఆయన యొద్దకు వచ్చి పాపాలు ఒప్పుకుంటే, తప్పిదాలు ఒప్పుకుంటే నన్ను క్షమించు అని ఎవరు అడిగినా కానీ ఎవరినైనా క్షమించే క్షమాపణ తత్వం కలిగిన వాడు నజరేయుడైన యేసు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సమయాలు మనం అనుకుంటాం మనం చేసే పనులు ఏమి, అన్ని విషయాల్లో కూడా ఓటమి పాలైపోతున్నాం, ఇందులో కూడా సక్సెస్ అనేది లేదు, విజయం లేదు, సంతోషం లేదు, అభివృద్ధి లేదు, ఏది చేసినా నష్టమే నష్టమే నష్టమే, బ్రతకాలని లేదు అని మనసు చెదిరిపోయి ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వెక్కడున్నావు అక్కడే నిలబడినప్పుడు, నువ్వున్న చోటనే నీ హృదయము తెరిచి, యేసయ్యా నా పాపాలు క్షమించు, ఇకెప్పుడు నేను పాపము చేయను బాబు, నన్ను నీవు ఆశీర్వదించు అని అడుగు. నీ పాపములు ఆయన క్షమిస్తాడు. వెంటనే యాకోబు స్వాస్థ్యము నీవు ఎక్స్పీరియన్స్ చేస్తావు, నీ దినాల్లో నువ్వు చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. యాకోబుకి చక్కగా దేవుడు 12 సంతానాన్ని ఇచ్చాడు. యాకోబు బిడ్డలను దేవుడు గోత్రాలుగా బ్లెస్ చేశాడు. యాకోబు సంతానము ఈరోజు ఎంతో గొప్ప జ్ఞానముతో ముందుకెళ్తూ ఉన్నారు. యాకోబుకి ఈ ఆశీర్వాదం అంతా ఎక్కడొచ్చిందంటే తైలాభిషేకం నుంచి వచ్చింది. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆది కాండములో నూనె పోసి ఒక రాయిని నిలబెట్టి, యాకోబు ఏం చేశాడు? ఒక రాయిని నిలబెట్టి ఆ రాయి మీద నూనె పోసి ప్రతిష్ఠ చేసి ప్రార్థన చేశాడు. మరలా దేవుడు అతన్ని దీవించినప్పుడు ఏమన్నాడంటే, యాకోబు అని పిలిచినప్పుడు, ఎవరు నువ్వు అంటే, నువ్వు ఎక్కడ నూనె పోసి ప్రార్థన చేసేవో, ఏ దేవుణ్ణి పిలిచేవో ఆ యెహోవా దేవుడినైనా నేను నీతో మాట్లాడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. నా ప్రియ సహోదరులరా, దేవుడి దినాన్ని మీకు ఇస్తున్న గొప్ప ఆశీర్వాదం యాకోబు స్వాస్థ్యము మీ అనుభవంలో మీరు అనుభవించబోతా ఉన్నారు. యాకోబు స్వాస్థ్యములో దేవుని దగ్గర నుంచి పోరాడి గెలిచిన అనుభవం ఉంది. ఫస్ట్ పాయింట్. రెండవది, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అందుకనే యాకోబు సంతతికి ఈనాటికి ఆ భూమి అలాగే దాగి ఉన్నది. అలా కొన్ని కష్టాలు వచ్చి యాకోబు సంతానము కొన్ని సమయాల్లో రాజులు వారిని చెదరగొట్టి వారు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వారిని తీసుకెళ్ళిపోయారు. వారు చెదిరిపోయి ఇజ్రాయేల్ దేశం యొక్క భూభాగము ఖాళీగా ఉంటే ఎవరెవరెవరెవరో తెలియని ప్రజలందరూ వచ్చి ఈ భూమి మాది, ఈ భూమి మాదని అందరూ భూమిని స్వాధీనపరచుకుని
అందరూ ఎవరి మట్టుకు వారు దొంగిలించినప్పుడు మరలా వాగ్దానము చేసిన దేవుడు ఆ ఇశ్రాయేలీయుల్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి వారందరిని నెట్టివేసి వారి భూమిని దేవుడు వారికి ఇచ్చాడు. ఇది యాకోబు స్వాస్థ్యము. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా మీ పొలాలు, మీ భూములు, మీ స్థలాలు ఎవరైనా ఆక్యుపై చేసేసుకుంటే, ఎవరైనా దొంగిలించుంటే అయిపోయింది, ఇంకేమీ లేదని అనుకుంటున్నావేమో. మరలా దేవుడు నీ సంతతికి నీ పితరుల భూభాగాన్ని దేవుడు మరలా ఇస్తాడు. నమ్మిన వారిని గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించండి. యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంటది. మాటలా ఒక సహోదరి గురించి మీకు చెప్పాను. మన గుంటూరులో వినుకొండలో 6 ఎకరాల పొలము, 10 సెంట్లు భూమి. ఎన్ని ఎకరాలు? 6 ఎకరాల పొలం, 10 సెంట్లు భూమి. 50 సంవత్సరాలు అయింది. వాళ్ళ కుటుంబీకులు దొంగిలించేశారు. వాక్యం విన్నది, తైలాభిషేకానికి వచ్చింది. దైవజనుడా, కోల్పోయింది తిరిగి వస్తుందని చెప్పావు కదా దైవజనుడా, నా భూమి నా కొరకు వచ్చి ఇలా ప్రార్థన చేయండి అని అడిగితే ప్రార్థన చేశాం. ఆశ్చర్యం ఏంటంటే ఈ ప్రార్థనా శక్తి, ఆ భూమి ఎవరు దొంగిలించారో, కబ్జా చేసేసుకున్నారో, ఈ అమ్మాయి మామగారు కోర్టుకు వెళ్ళి పోరాడి చివరికి ఆయన వయసు అయిపోయి చనిపోయాడు. ఎవరు ఆ కుటుంబానికి న్యాయం చేసే వాళ్ళు లేరు. ఇంకెవరిస్తారు ఆ భూమి? దిక్కులేని మనిషిగా అయిపోయింది ఈ కుటుంబం. ప్రార్థనా శక్తికి వచ్చింది. మనం అందరం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడో చెప్తాను కదా. ఆమె ప్రార్థన అడిగింది, నేను ప్రార్థన చేశాను, నా మొర దేవుడు గౌరవించాడు. వెంటనే ఈ ప్రార్థన శక్తి, ఎవరు భూమిని దొంగిలించారో వారి మనసును దేవుడు మార్చాడు. వారికి వారే ఈమె ఇంటికి వచ్చి, అమ్మా ఇన్ని సంవత్సరాలు మీ భూమిని మేము తీసుకున్నాం, మా మనసు గద్దిస్తూ ఉంది, నీ భూమి నీకు అప్పగిస్తున్నాం. 6 ఎకరాల పొలము, 10 సెంట్లు స్థలము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. ఆ సాక్ష్యాన్ని మీ ముందు తీసుకొచ్చాను చూడండి. మాది గుంటూరు, నా పేరు కుమారి అండి. మాకు వినకొండ దగ్గర మా పొలము, స్థలము 10 సెంట్లు స్థలము, 6 ఎకరాల పొలం ఉంటే మా అత్త మావయ్య మా ఆయన పుట్టక ముందు వచ్చారండి. 50 సంవత్సరాలు అయింది. విడిచిపెట్టేస్తే అక్కడ మా బంధువులు అందరూ ఉండి అది ఆక్రమించేసుకున్నారు మొత్తము. దాని గురించి మా అత్త మామ ఇని వదిలిపెట్టేసేసారు. వదిలిపెడితే ఇంకా మేము దాని గురించి ఇంకా వదిలేసాం. మన వల్ల కాదులే, చనిపోయారు. మా అత్త మామ కూడా చనిపోయారు. మన వల్ల కాదు అని అంటే అయ్యగారు నాతో మాట్లాడాడు. అయ్యగారు వాక్యం నేను రోజు నిరీక్షణశాలలో వింటాను. అయ్యగారు చెప్పాడు, బిడ్డ ఎందుకు బాధపడుతుంది, వాక్యం ద్వారా వాగ్దానం ఇచ్చాడు. బిడ్డ నీ పితరుల భూమిని స్వాధీనం చేయబడుతున్నాడు దేవుడు అన్నాడు. 10 సెంట్లు స్థలం వచ్చింది, 6 ఎకరాల పొలం ఆక్రమించుకొని వాళ్లే వచ్చి మాకు ఇచ్చారు. బట్టి సాక్ష్యం బట్టి దేవుడికి మహిమ కలుగుగా. ఎవరు తీసుకొచ్చారు? పెద్ద మనుషులు తెచ్చారు. దాన్ని చెప్పాలి. కోర్టు వాళ్ళు తెచ్చారా? వారికి వారే ఈమె గృహానికి వచ్చి, అమ్మ మీ భూమికి ఇచ్చేస్తున్నాం. మనము మనుషుల వల్ల జరగలేనివి దేవుడి వల్ల జరుగుతాయి. ఆమేన్. అది ప్రార్థన వల్ల జరుగుతుంది. మీది ఏది పోయినా ఈరోజు దేవుని సేవకుడిగా నా నుండి దేవుడు మీకు ప్రకటిస్తున్న గొప్ప శుభవార్త, పోయింది తిరిగి మీ చేతికి దేవుడు అప్పగించనై ఉన్నాడు. యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచెదను. ఇశ్రాయేలీయుల్ని ఎన్నిసార్లు వారు తరమబడ్డారో, కానీ వారి భూభాగము, నేను మొన్న ఆ దేశం అంతా తిరిగినప్పుడు, ఇప్పటికి దగ్గరగా 3 మారు వెళ్ళాను, 3 సార్లు తిరిగి వచ్చాను. ఆ భూభాగం అంతా తిరుగుతున్నాను, నేను గమనిస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ భూభాగము ఆనాడు దేవుడు ఏదేను తోటను నియమించాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది ఇరాక్ ప్రాంతంలో వేసిన ఆ ఏదేను తోట, ఆ గీహోన్ అనేటువంటి నది అలాగొచ్చి నిలబడింది యెరూషలేములోనే. అంత వాగ్దాన భూమిని అబ్రహాముని తీసుకెళ్ళి అక్కడ దేవుడు పెట్టాడు. అబ్రహామునికి మంచి ప్లేస్ ఇస్తాను రా అన్నాడు. ఏంటి ఆ ప్లేస్ అంటే పాలు తేనెలు ప్రవహించు దేశము. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రాంతంలో అబ్రహాముకి పుట్టినటువంటి ఇస్సాకుకి పుట్టిన యాకోబుకి దేవుడు మాట ఇచ్చాడు, నీకు నేను దేవుడిగా ఉన్నాను. నీ తాత అబ్రహాముకి దేవుడిగా ఉన్నాను,
నీ తండ్రి ఇస్సాకుకి దేవుడిగా ఉన్నాను, నీకు దేవుడిగా ఉన్నాను, నీ సంతతిని నేను దీవిస్తున్నాను. అప్పులైపోయి బాధపడుతున్న వాళ్ళరా, మీరు ఎంత అప్పు అయిపోయారో 7 రెట్లు అనేక మందికి మీరు అప్పు ఇవ్వబోతా ఉన్నారు. ఆమేనన్నవారు స్తుతించండి, చప్పట్లు కొట్టండి. ఎక్కడెక్కడ ఎంత వడ్డీ కట్టావో ఆ వడ్డీ 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 దేవుడు నీకు దీవెనగా మరొక ద్వారంలో తెరవబోతా ఉన్నాడు. కృప మీ మీద విస్తరించునుగాక. యాకోబు స్వాస్థ్యము మీ అనుభవంలో ఉండబోతా ఉంది. ఇశ్రాయేలీయుల్ని ఎన్ని శోధనలు వచ్చి వెళ్ళిపోయినా కానీ వారి భూమి దేవుడు వారికి ఉంచాడు. ఈ రోజుకి ఆ భూమి అలాగే ఉంది. నీవు విశ్వాసములో నిలబడలేకపోతున్నావు, కానీ నీవు అడిగినది విన్న దేవుడు అదే మాట మీద ఉన్నాడు. ఆయన అబద్ధికుడు కాడు, యేసు నిజమైన దేవుడు. యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉన్నటువంటి మొదటిగా ఒక అంశం ఏంటంటే, నీ ప్రార్థనలో గొప్ప విజయము దేవుడు నీకు అనుగ్రహించుచున్నాడు. ఏ విషయంలో అడుగుతున్నావో, ఏది మొరపెడుతున్నావో దేవుడు అందులో నీకు గొప్ప జవాబు ఈ నెలలోనే గ్రీన్ టిక్ పెట్టాడు. నీ కార్యము జరిగింది, నీవు సాక్షిగా మాట్లాడబోతున్నావు, నీ ప్రార్థన ఆలకించినేడు. దేవుని దూత వచ్చి కొర్నేలి దగ్గరికి వచ్చి, కొర్నేలి, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములు దేవుని సముఖానికి చేరిని. చాలామంది ప్రార్థనలు చేస్తారు, ధర్మకార్యాలు చేయరు. మనం ఏం చేయాలి? ధర్మకార్యాలు కూడా చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలి? ధర్మకార్యాలు చేయాలి, ప్రార్థనలు చేయాలి. ప్రార్థనలు ధర్మకార్యాలు దేవుని సముఖానికి వెళ్తాయి. యాకోబు స్వాస్థ్యము, యాకోబు దీవెన, యాకోబు ఆస్తి, నీ అనుభవం. మన ప్రార్థనా శక్తిలో ఉన్న వాళ్ళు ఎవ్వరు భూమి లేకుండా ఉండకూడదు, అంతే. అందరూ భూస్వాములు అయి ఉండుగాక, అందరూ ఆస్తికర్తలు అగుదురుగాక, ఐశ్వర్యవంతులు అగుదురుగాక, రక్షణ కుటుంబాలుగా మార్పు చెందుదురుగాక. మీరు రాసుకోండి ఇంటికి వెళ్ళాక. ఈ నెల ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉంది. మీరు భక్తిని కాపాడుకోండి, పరిశుద్ధతను కాపాడుకోండి. బలమైన ఆశీర్వాదాలు మీ ముందు పెడుతున్నాడు దేవుడు. ఇంతవరకు నేను ప్రార్థన చేశాను, అసలు దేవుడు ఉన్నాడా? నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? నాకు జవాబు వస్తుందా? ఏమో, ఎప్పుడు అలాగే నేను చేయటం మామూలు అయిపోయింది, రోజులు అలాగే గడుస్తున్నాయని అనుకున్నామేమో. నో, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీ ప్రార్థనకి జవాబు ఏంటంటే, నీవు యాకోబు స్వాస్థ్యము అనుభవించబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని కొండ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నారు వారు, చక్కని జల ఓటలు స్వాధీనపరుచుకున్నారు, చక్కని పాడి పంటలు పల్లపు నేలను స్వాధీనపరుచుకున్నారు. నేను ప్రార్థిస్తున్నాను, మీరందరూ బాగుపడిపోతారు. మీరు బాగుపడి మీకు దగ్గరగా ఉన్న మందిరాలకు వెళ్ళిపోండి. ఆదివారం మీకు దగ్గరగా ఉన్న యేసుక్రీస్తు ప్రార్థనా మందిరాలు ఎక్కడున్నాయో, యేసయ్య నామ భజన ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్ళిపోండి. మీరు మీ ప్రార్థనా మందిరాలకి మీ సొంత కారు వేసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. ఆమేన్, హల్లెలూయా. మీ కుటుంబాలతో ఆరాధనలకు వెళ్ళండి. నేను ఎక్కడ ఆరాధన పెట్టను, నేను ఆరాధన పెట్టే దర్శనము కాదు. అన్ని సంఘాలు అభివృద్ధి పొందాలని ఒక దర్శనంతో నేను మీ మధ్యకు వస్తున్నాను. దేవుడు నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చాడు కనుక, నా తండ్రి అందులోనే నన్ను పెంచాడు కనుక, దేవుడిచ్చిన ఈ వారముతోటి నేను ఈ దీవెన ప్రకటిస్తున్నాను, మీ మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. యాకోబు స్వాస్థ్యము మీ అనుభవంలో ఉండబోతా ఉంది. అప్పులున్నాయి, ములిపోకండి. వడ్డీలు కడుతున్నాం, ఇంకేమైపోయింది, ఎటన్నా పారిపోదామా అని అనుకుంటున్నామేమో. నో, ఎక్కడ దరిద్రం ఎత్తిపోయావో అక్కడే జీవవృక్షముగా ఉండబోతా ఉన్నావు, అక్కడే ద్రాక్షవల్లిగా ఉండబోతున్నావు, అక్కడే సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉండబోతా ఉంది. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. మీ పాపాలు మీకు కనబడితే దేవుని ఎదుట ఒప్పుకోండి. ఒకవేళ నీ తప్పుదాలు నీవు మర్చిపోతే
తెలిసి చేసిన, తెలియక చేసిన, బలవంతంగా చేసిన కొన్ని పరిస్థితులను బట్టి నేను దొంగతనం చేశానేమో బాబు, నాకు బాధ కలుగుతుంది, ఆ పాపము నా మీద ఏలుబడి చేస్తుంది. నేను వ్యభిచరించానేమో, ఆ పాపము నా మీద ఏలుబడి చేస్తుందేమో, నన్ను క్షమించు. నేను కాని మాటలు మాట్లాడానేమో, బూతులు మాట్లాడానేమో, నన్ను క్షమించు. యేసు నీ పాపాలు క్షమిస్తాడు. యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో దేవుడు ఉంచుతున్నాడు. ఎక్కడ సిగ్గుపరచబడ్డావో, యాకోబు మాంగారు తనను చాలా చిన్న చూపు చూశాడు. కొన్ని సమయాలు దేవుడు యాకోబుకి తోడుండి తన చిన్న మందని ఆశీర్వదించాడు. చివరికి తన మామ ఎంత చిన్నగా చూశాడో అంత పెద్దగా చూసేవలసిన స్థాయికి దేవుడు యాకోబుని మార్చాడు. ఓర్చుకోలేకపోయాడు యాకోబు మాంగారు. నా మంద కంటే నీ మంద దీవించబడింది, నాకంటే నువ్వు బాగుపడిపోతున్నావు. ఎవరు నిన్ను చిన్న చూపు చూశారో, ఎక్కడ నీ స్థానము తగ్గిందో, దేవుడు అక్కడ నిన్ను ఓర్చుకోలేనంత దీవెనగా దేవుడు నిన్ను పెట్టబోతున్నాడు. నిన్ను చూసి అసూయపడే రోజులు వచ్చి నీ జనాలకి అంతగా నువ్వు దీవించబడబోతున్నావు. నాకు నీ రక్షణ కావాలి బాబు, నాకు నీ రక్షణ దయచేయవా, నీ ఆశీర్వాదము నాకు దయచేయవా, నన్ను దీవించవా, నాకు నీవు దేవుడిగా ఉండవా, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. ప్రభువా మీకు వందనాలు. మీ పాదాల దగ్గర వేడుకుంటున్నాం, నీ మహిమతో నింపండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.